గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్. అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖం తీర్థం శ్రీ భారతీతీర్థమాశ్రయే. ఇది శ్రీమద్ రామాయణ రహస్య దర్శిని శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసిన పుస్తకం నుంచి కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం. అది ప్రస్తావన చెప్పాం. ముందర ఒక ఎపిసోడ్ అయ్యింది. అందులో ఏం చెప్పుకున్నాం అంటే మానవ జీవన వ్యవస్థకు కావాల్సిన ధర్మాలను వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యం నిరూపించి ఉన్నారు. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ ఎపిసోడ్ 2. శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని కొందరు కేవల తత్వగ్రంథంగా గుర్తించారు, కొందరు మంత్రశాస్త్రపరంగా ఊహించారు, కొందరు విష్ణుపారమ్యముగా, కొందరు శివపార్యముగా పరిభావించి ఉన్నారు. మరికొందరు ఆధునికులు రామాయణ మంత్రి ఆయా ఘట్టాలను ఎన్నుకుని విపరీత భావంతో విమర్శించిన వారు కూడా ఉన్నారు. శ్రీరామచరిత్రను వర్ణించని కవి లేడు. ప్రతి పురాణంలో శ్రీరామచరిత్ర ప్రసక్తి ఉన్నది. ఇది కాక అతి ప్రాచీన కాలంలోనే 24 రామాయణం ఉన్నవి. ఎందరో కవులు శ్రీరామకథను అనేక భాషల్లో వర్ణించున్నారు. ఆయనను మరల శ్రీరామచరిత్రం ఎందుకు రచించవలే అను ప్రశ్నకు అనర్ఘ రాఘవ నాటకకర్త మురారి మహాకవి ఈ విధంగా సమాధానం చెప్పుకున్నారు. ఇదివరకే అనేకులచే వర్ణించబడిన రామచరిత్రను వదలకూడదా అని అన్నట్లు ఇంతటి అపూర్వమైన కళ్యాణ గుణములు కలిగిన వారు మరి ఎవరు కలరు? అట్టి శ్రీరామచంద్రుని వర్ణింపని వారు ఎట్లు కృతార్థులు కాగలరు అని భావం. అదేవిధంగా కవికుల గురువు కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అథవా కృతవాగ్వారే వంశేస్మిన్ పూర్వసూరిభి అనియు భోజ మహారాజు తన రామాయణ చెంపులో గంగా జలై భూయి భగీరథయత్నలబ్ధే తృప్తిం కరోమి కథామప్యుధన బుధానాం అని చెప్పారు. పురుషోత్తమైన శ్రీరామమూర్తి వర్ణనను ఎవరు చేసిన చరిత్రను కాదు కనుక శ్రీమద్ రామాయణం రచనయందు నాకు కూడా ఆసక్తి కలిగింది. నేను పురాణ ప్రవచనాలు ప్రారంభించినటువంటి 1945 నుంచి శ్రీమద్ రామాయణ గ్రంథంలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నాను. దేశమునందలి ప్రతి ప్రాంతమునకు రామాయణ ప్రచారము జరిగి తీరవలన దృష్టితో సుమారు అర్ధశతాబ్ది కాలం శ్రీమద్ రామాయణ ప్రవచన ఉపన్యాస బోధలు చేయటం వల్ల నాకుగా కలిగిన సందేహాలు కొన్ని కాగా భక్తులు జిజ్ఞాసులు అయిన వారికి కలిగిన సందేహాలు మరికొన్ని. వీటన్నిటి విషయమే ఆర్ష గ్రంథములు పరిశీలించి ఆర్షధర్మ ప్రాతిపాదికంగా వాల్మీకి హృదయానికి భంగం కలగకుండానట్లు ఆయా సంశయాల్ని తీర్పు ఒక గ్రంథం రచింపని శ్రేయాభిలాషులు జిజ్ఞాసులు గట్టిగా కోరున్నారు. అందుచేత శ్రీమద్ రామాయణ రహస్య గ్రంథాన్ని రచించడానికి ఆశీర్వచనకు ప్రసరించిన వారు అపార కృపాసురుల బ్రహ్మీభూత శ్రీ శృంగేరి జగతులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వాములు వారి చరణకమలములకు శ్రీ గ్రంథరాజా నిరాజనంగా పరమభక్తితో సమర్పిస్తుంటాను. ఈ గ్రంథ సమర్పణ విషయంలో నేను నివేదించుకోనగా అన్న అందరి అపూర్వ శిష్యవాత్సల్యంతో అనుమతిని అసంఖ్యం శ్రీవారి అనుగ్రహ అసీహపూర్వక శ్రీముఖము అనుగ్రహించి శ్రీ శారదా స్వరూపులైన శ్రీ శృంగేరి జగతూరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి చరణ సరస్యములకు భక్తి ప్రపత్తులతో పురస్సహస్ర ప్రణామములు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ గ్రంథ రచనకు ప్రేరకులు డాక్టర్ తిలకేపల్లి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వారికి నా ధన్యవాదాలు. అలాగనే హరిశివ కుమార్ గారికి, అలాగనే ఎంజి నందన భట్టుకు శుభాశిస్సులు, లక్ష్మి గారికి, మా అంత్యవాసి చిరంజీవి వాళ్ళకి శుభాశిస్సులు. ఈ పుస్తకాన్ని అనతికాలంలో అందంగా ముద్రించి ఇచ్చిన లక్ష్మీ గణపతి ఆఫ్సెట్ ప్రింటర్స్ కొవ్వూరు వారికి నా ధన్యవాదాలు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు బాలకాండంలో శ్రీ గణేశాయన బాలకాండంలో మాలాం కుండించడం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవర్ధం దత్తాత్రేయం నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. కాకపక్షధరం దేవం వనమాల విభూషితం రామం శ్రీరామం బాలకం ధ్యాయేత్. బాలకాండే మునీశ్వర. వాల్మీకి ప్రాచీనముగా మనకు ప్రమాణమైన ఒక శ్లోకం కనబడుతున్నది. వేదవేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదవేద్యుడైన పరమాత్మ దశరథ కుమారుడుగా అవతరించగా పరమాత్మను తెలుపుటకై వేదము సాక్షాత్తు రామాయణ రూపమున ప్రాచేత వలన వచ్చింది అని
విదితమైన వేదముల వలె పరిపూర్ణ స్థితిని పొందిన శ్రీమద్ రామాయణమును రచించిన వాల్మీకి ప్రాచేతసుడు అనే పేరు స్పష్టంగా వినపడుతున్నది. ఈ ప్రాచేతసుడు అనగా ఎవరు? భృగువంశంలో ప్రాచేత వరుణ తస్యపుత్ర భృగు ప్రాచేతస భార్గవ భృగుర్వై వారుణీ వరుణం పితర ఉపసార శృతి. ప్రాచేతసగడం అనే వృషవంశం ఉన్నది. ఈ గోవకు చెందినవాడే వాల్మీకి అనే ఆలోచన కలుగుతూ ఉంది. లోకంలో వాల్మీకిని గురించి ప్రసిద్ధంగా అందరూ చెప్పుకునే కథ వాల్మీకి ఒక పోయేవాడని మృగహింసలు చేస్తూ ఉండేవాడని వినపడుతుంటుంది. పురాణ వచనం బట్టి విచారిస్తే వాల్మీకి బ్రహ్మ వాగభూతశ్చ స్వరూపిణి అని స్కాంద పురాణం. వాల్మీకి బ్రహ్మాంశతో పుట్టినట్టుగా ఈ వచనం చెబుతున్నది. ఈ పరస్పర విరుద్ధమైన వార్త చూడగా బాగా విచారిస్తే కానీ వాల్మీకి స్వరూపం అవగతం కాదు. ఇంత ప్రసిద్ధమైన మహాకావ్యకర్త విషయము మనము సమగ్రముగా విచారించుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. ఇతను ఎంతో మహనీయుడు కానిదే వేదతుల్యమైన ఈ మహత్తర గ్రంథంను ఎలా రచించగలుగుతాడు? ఏ ప్రశ్నలో కూడా వ్యాస మహర్షి సనత్ కుమార్ని అడిగాడు, ఈ వాల్మీకి అసలు ఎవరు, ఎక్కడి వాడు, ఆయన పూర్వ చరిత్ర సవిస్తరంగా చెప్పండి అని. సనత్ కుమారుడు వ్యాసుడికి చెప్పాడు, పూర్వం అనగా త్రేతాయుగంలో భృగువంశంలో సుమతి అనే బ్రాహ్మణుడు పుట్టాడు. ఆయన భార్య రూపవతి గొడవతి కౌశిక అని పేరు కలది. కౌశిక గోత్రమునందు పుట్టింది. ఆ కౌశికి సుమతి వలన ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అగ్నిశర్మ. అతనికి తండ్రి వేదాధ్యయనం చేయించాడు. ఈ అంత నిర్బంధంతో వేదాధ్యయనం చేయించినా అతని వేదాధ్యయనం వైదిక ధర్మలు మనసుకి ఎక్కలేదు. అతనికి వివాహం అయిపోయింది. కొంతకాలం ఇలా నడవగా లోకంలో దుర్బలమైన అనావృష్టి క్షామాలు ఏర్పడ్డాయి. అక్కడ వారికి వృత్తి గడవలేదు. ఉత్తర పోషణకు మార్గం లేక ఆ సుమతి భార్యాపుత్ర పరివారంతో దేశాంతరాలకు వెళ్ళిపోయింది. ఒక అరణ్యంలో ఆశ్రమం కల్పించుకుని ఉన్నాడు. అగ్నిశర్మకు ధనార్జనకు ఏ వృత్తి దొరకలేదు. కుటుంబ భరణకు ఆలోచన దొరకనప్పుడు ప్రారంభదోషం వలన హింసాపురులను దొంగలతో స్నేహమైంది. బ్రహ్మాంశతో జన్మించిన అగ్నిశర్మ ప్రారంభభోగమునకై ఈ దుష్ట సాంగత్యం పొందడం జరిగింది. దాంతో హింసాపరుడై ఆ అరణ్యంలో అమాయకులైన ఎవరైనా కనిపిస్తే వారిని చంపి దొరికిన వస్తువులతో కాలం గడిపేవాడు. ఇక్కడితో ఎపిసోడ్ విరామితో తర్వాత గడిచేద్దాం. స్వస్తి.